రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లోని భూపాల్ నగర్ లో జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భూపాల్ నగర్ లో 45 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తమ సమస్యలను పరిష్కరించకపోగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని ఓట్ల సమయంలో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మరలా ఇటువైపు తిరిగి చూడలేదని స్థానికులు కవితకు తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజల ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 25 ఎకరాలలో పేదల కబ్జాలో ఉన్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 ఎకరాల్లో 45 ఏళ్ల నుంచి 2000 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అటవీ శాఖకు 2 రెట్ల భూమి ఇస్తే వీరికి పట్టాలు వస్తాయన్నారు. భూపాల్ నగర్ వాసులకు పట్టాలు ఇప్పించేంత వరకు పోరాడతారని తెలిపారు. మంచిదేనా? ఏం సంగతి? పట్టా ఉందా ఇల్లుకి? మీకు పట్టా లేదా? ఇట్రా, పట్టా లేదా? ఎన్నేళ్ళ? 50 ఏళ్ళు అవుతుంది. మేము వచ్చి ఇడికి వచ్చి 50 ఏళ్ళు అయిందా? ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులే? 30 ఏళ్ళు అవుతుందా? ఇంతవరకు పట్టా రాలేదా? పట్టా రాలేదా? అన్న మీరు చెప్తారా ఇష్యూ? ఇక్కడ ఒక్క అడుగు ముందుకు వచ్చి నువ్వు ఇట్రా అక్క, నా పక్క కూర్చో. మీ దగ్గర ముందుకు రా, చిన్న ముందుకు రా అక్క, కూర్చో, అటు కూర్చో. మీరు ఇట్రా కూర్చోరా. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. జై తెలంగాణ. ఒక్క నిమిషం ఆగండి, కాలనీ సమస్యలు చెప్తున్నారు. గట్టి గట్టి గట్టి. గత 40 సంవత్సరాలు చెప్తారంటున్నాం అక్క. ఇప్పటి వరకు మాకు ప్రతి నాయకులు వస్తారక్క, చేస్తామంటారు. ఇప్పటి వరకు ఇలాంటి గత ప్రభుత్వాన్ని అన్ని చేంజ్ అవుతున్నాయి అక్క. ఇప్పటి వరకు చేస్తామంటారు, ఎవరు చేయలేకూడదు. ఒక ట్రాన్స్ఫార్మర్ అయినిస్తలేరు, కింద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అక్క, ఒక రోడ్ అయినిస్తలేరు, బాత్రూమ్లు కట్టనిస్తలేరు. ఒక 40 ఏళ్ళ నుంచి చాలా పాడుపడ్డ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? మన 45 ఎకరాలు ఉంటుంది అక్క. మేము ఒక 10 ఎకరాలు, మా ఇక్కడ కింది వాళ్ళు మేము అందరం కలిసి ఒక 20 ఎకరాలలో కబ్జాలో ఉన్నాం అక్క. ఒక 40 ఏళ్ళ పైన అయింది అక్క. 20 ఎకరాల నెలలు ఉన్నాం అక్క. ఇప్పటి వరకు ఎవరికి ఇల్లు కట్టనిస్తలేదు. జై తెలంగాణ. ఒక్క నిమిషం అందరూ ఒక్కటి మాట్లాడినాక అక్క, మేము 40 ఏళ్ళ సంది ఉన్నాము ఇక్కడ. నాకు ఇప్పుడు 2 ఇయర్స్ 41 ఇయర్స్ మంచిగా అక్కడ రా, అక్కడ మాట్లాడు. మీద ఎక్కువ మంచిగా మాట్లాడు, గట్టి చెప్పు. ఇప్పుడు చెప్పు, గట్టి చెప్పు. ఓకే, ఉండండి, మీరు జరగండి, ఇట్లా జరగండి, దూరం ఉండండి అక్క, ఎందుకంటే మొత్తం ఈ చెప్పేది వినబడుతుంది. కూర్చోవడం కష్టమనే దూరం నిలబడమంటున్నా, అట్లా దూరం దూరం. చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. కవిత అక్క, మాకు భూపాల్ నగర్కి వచ్చి మాకు 40-45 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినాము. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. మా భూపాల్ నగర్ కాకుండా నేను 2003 నుంచి మోటార్ ఫీల్డ్లో కూడా చూసిన. అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు, ఒక సైబర్ టవర్ ఉండే. మేము హైదరాబాద్ నడి రోడ్లో ఉన్నాము. మాదాపూర్ కానీ అక్కడ అఫీస్పేట కానీ, అఫీస్పేట కూడా మేము ఎట్లా వచ్చినాము, అఫీస్పేట కూడా అట్లనే. అది మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. మక్తా సోమాజ్ కూడా, మక్తా కూడా ఎట్లా ఉందో అట్లనే. అంజయ్ నగర్, ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా కిషన్ బాగ్ కానీ, ఇక్కడ సులేమాన్ నగర్, ఇవన్నీ ఏరియాలు ఇల్లు అయిపోయినాయి. ఈ పక్కకు మా ఫారెస్ట్ల లోపల ఉండడం వల్ల మాకు కరెంటు లేదు, సింగిల్ ఫేస్ కరెంట్తోనే ఉన్నాము. ఇండ్లు కట్టనిస్తలేరు. పాత ఇండ్లు ఎప్పుడైతే 40 ఏళ్ళ కింద ఉన్నాయి ఇండ్లు, అవి మాత్రమే ఉన్నాయి. బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు మినిస్టర్లు వచ్చిర్రు, ఎవరెవరు వచ్చిర్రు? మన జూపల్లి కృష్ణారావు వచ్చిపోయింది, ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి. కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు. మన సబితారెడ్డి రెడ్డి ఇంతకుముందుకు వచ్చిండ్రు. కిందనేమో ఫారెస్ట్ మినిస్టర్ జోగ్రామన్ వచ్చిండు.
మహబూద్ అలీ సాబ్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయాడు. అందరు వస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు, మమ్మల్ని వాడుకుంటారు. మేము ఎప్పుడు డీసీఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాం. మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు. మేము ఇప్పటికీ ఇప్పుడు 1000 రూపాయలు మటనే అయింది. మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం. బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది. మాకేమైనా పట్టాలు వస్తాయేమనేసి వస్తుంది. 1000 రూపాయలు కూలీ ఇస్తే పెట్టుకొని మేము ఏడ మీటింగ్ అంటే వరంగల్ ఇక్కడ నిజామాబాద్ అంటే నిజామాబాద్, ఏడ మీటింగ్ అంటే మా స్లమ్ను మాత్రం వాడుకుంటున్నారు. ప్రతి రాజకీయ నాయకులు వస్తున్నారు, మా స్లమ్ చూస్తున్నారు, వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు ఏది మాకేం కావాలి? పట్టాలు కావాలి, డ్రైనేజీ, సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, 3 ఫేస్ కరెంట్ ఇచ్చేసి 40 ఏళ్ళ సంది ఎవరెవరో ఇక్కడెక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది. మార్బుల గ్రామాలలో తండలు అసంటిది రోడ్లు వచ్చినాయి, ఇండ్లు అయినాయి. వాళ్ళు ఇక్కడో లేని అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్లో ఉన్నాం, హైదరాబాద్లో నడి బొడ్డు మీద ఉన్నాం. అలాంటిది ఇక్కడ లేదు. చిక్చోని వాళ్ళది మొత్తం చించెట్లు ఉంటుండే, అడవి ఉంటుండే, అది మొత్తం ఇండ్లు అయిపోయినాయి, బిల్డింగ్ లేని. ఈడ ఉన్నదానికి మాత్రం వివరించారు. కిషన్ బాగ్ చిక్చోని మొత్తం పట్టాలు ఇచ్చారు. ఫారెస్ట్ మా పక్కకే మేడం, ఈ పక్కకే పట్టాలు ఇచ్చారు. అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు. మా ఫారెస్ట్ లోపల ఒక 400 కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు. కానీ ఏ వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా ఉందంటే మాకు బాత్రూమ్ కూలిపోయిన కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అలాని అయ్యప్ప చేసి ఏదో రకంగా చెప్పి మేము కట్టుకునే పరిస్థితి ఉంది. అంటే మేము ఉంటున్నాం కానీ మా ఇల్లు కాదు ఇది. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇటుకెళ్ళి జరిగే ప్రసక్తి లేదు. మా పానాలు పోయినా మేము ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. మా పిల్లలు కూడా పెద్ద 23-25 సంవత్సరాలకు వచ్చేసారు. వాళ్ళు కూడా స్కూల్ మా బస్తీ వాళ్ళు మా ఏరియాలో చెప్పుకోనికే సిగ్గుపడుతున్నారు మా పిల్లలు. పట్టాలు ఒకటి మాకు కావాల్సింది, పట్టాలు, రోడ్డు, డ్రైనేజీ, స్కూల్. మా తన ఇది ఆల్రెడీ స్కూల్ ఉండే 1995 స్కూల్ తీసేసి ఇప్పుడు అతబొట్టుకి వెళ్ళిపోయింది. స్కూల్ కూడా తీసేసారు. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వను. చెప్పాను ఆ లేడీ ఏమో చెప్తాను, నువ్వు చెప్పమ్మా ఫస్ట్. సింగిల్ ఫేస్ కరెంట్ ఇప్పుడు అన్న చెప్పింది కదా, సేమ్ అదే మేడం అదైతే ప్రాబ్లం. ఓకే మీరు చెప్పండి, అదే చూపిస్తారు. ఓకే ఎవరు అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ 45 ఏళ్ళు అయింది మేము వచ్చి 366 సర్వే నంబర్ అధ్యక్ష. అందులో కూడా బీదవాళ్ళ ఇల్లు కట్టుకున్న ప్రభుత్వాలు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ రోజు మనం డెవలప్ చేయబోతుంటే అధికారులు ఇచ్చి దాన్ని ఇమీడియట్ గా అది కూడా చేయవచ్చు అధ్యక్ష. హనుమాన్ నగర్ అన్నది అధ్యక్ష, అది కూడా బీదవాళ్ళ అధ్యక్ష. మనం అందరం కూడా మొన్న ఎలక్షన్ లో కూడా మాట ఇచ్చినాం. మనకు 1 ఎకరా 24 గుంటలు ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే ఇల్లు కట్టినప్పుడు, బిల్డింగ్లు కట్టినప్పుడు ఎవరు మేమనలేదు. ఈ రోజు అక్కడ పని చేస్తుంటే మనం అందరం కూడా ఆపుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలన్న ఆలోచనతో మనం ఉన్నాం. అందుకని అధికారులకు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇప్పించి ఆ రోడ్డు వేయాలని మీ అందరినీ కొడుతున్నాం అధ్యక్ష. ఇటువైతే దీని మీద మేము మనతానికి కూడా వచ్చి లీటర్ ఇచ్చిన, నీ తానికి ఆడికి వచ్చి, నాయన తానికి పోయి లీటర్ ఇచ్చిన, అన్న తానికి పోయి లీటర్ ఇచ్చిన. నేను ఎవరు చేసినా బాత్రూమ్లు లేవు, మాకు కష్టాలు ఉంటాయి. మాకు ఇక్కడనే సొంతం చేసి మాకు ఇంత ఇండ్లు ఇప్పిస్తే చాలు, మాకు ఏంది లేకున్నా సరే ఇండ్లు ఇప్పి చాలని. మహిళా గ్రూపులు 30 ఉన్నాయేమో ఇక్కడ 30 ఉంటే 30 రూపాయలు కానీ అయిపోయిందా? ఇంకెవరైనా చెప్తారా ఏమన్నా? ఇల్లు కావాలి అంతే కదా, అంతే కదా, మెయిన్ అదే కదా. అర్థమైంది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి రాంగా మంచిగా హనుమాన్ గుడి దర్శనం చేపించి మీదికి తీసుకొచ్చిండ్రు. మీకు మంచిగా జయం అంతే అంటవా? హనుమంతుడు ఎట్టుంటే జయం అంటే అయితే భూపాల్ నగర్ నిర్వాసితులందరికీ కూడా నేను కోరేది ఒకటే. నాకు ఇక్కడికి వచ్చే కన్నా ముందు తెలిసిన విషయం ఏంటంటే
ఫారెస్ట్ వాళ్ళు ఈ ల్యాండ్ కు బదులు ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలి, ఇస్తే మనకి ఇక్కడ ఇండ్లు ఉండే వసతి అవుతుంది. సో ఆ కార్యక్రమం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా, అంతకు మించి వేరే దీనికి సొల్యూషన్ లేదు. మేము ఇక్కడ చాలా మంది అమ్మాయిల పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ అబ్బాయిల పెళ్లి కాలేకపోతున్నాయి. మమ్మల్ని చూసి మా ఏరియా చూసి చేయలేకపోతున్నారు అక్క. ఓకే, వేరే వేరే అన్ని దగ్గరలేమో ఆడపిల్లల కోసం పనిచేయాలి, ఇక్కడ మగ పిల్లల కోసం పనిచేయాలి. దాన్ని అర్థమైంది. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దీనికి పరిష్కారం ఒకటే, ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం భూమి ఇవ్వాలి. అది ఇప్పించడానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తా. మీరు మనాది పెట్టుకోకండి, మీ తరఫున నేను దీనికోసం గట్టి కొట్లాడతా, ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇండ్లు వచ్చినాయంటే మిగతా సమస్యలు అన్ని వాటంతటవే పరిష్కారం అవుతాయి. రోడ్లు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు. ఒక్కసారి మీకు ఈ పట్టా వస్తే అన్ని పరిష్కారం అవుతాయి. కాబట్టి దీనికోసం మెయిన్ గా కొట్లాడదాం. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. అందుకే ఎందుకు శాలువా పని అయినాక వేసుకుందాం, పని కానీ అయినాక. థ్యాంక్ యూ. అందరికి వేసుడే కదా, ఒకరికి వేసి ఒకరికి వేసి ఉంటామా? థ్యాంక్ యూ. ఏం పేరు? రాములమ్మ. రమ్మనా? నేను తెలంగాణలో ప్రజెంట్ ఉన్నా. यहाँ लेते वहाँ लेते, ये लोकेशन अच्छा है. వాయిస్ వస్తుందా? జై తెలంగాణ, జై తెలంగాణ. तेलंगाना जागृति से जन्म बाटा प्रोग्राम लेके तेलंगाना के 33 डिस्ट्रिक्ट्स में हम लोग पूरा यात्रा कर रहे हैं. इस यात्रा में जहां जहां लोगों के जो भी मसाइल है, उन मसाइलों को हुकूमत के नजर में लेके आके, हुकूमत से डिमांड करके, हुकूमत के ऊपर लड़ाई करके लोगों के मसाइल हल करने का कोशिश तेलंगाना जागृति कर रही है. और इसी दौरे पे हम आज राजेंद्र नगर में आए हैं. राजेंद्र नगर में, भोपाल नगर में हम यहाँ पे हैं. बहुत दिनों से, तकरीबन 40-45 सालों से इनका ये प्रॉब्लम है. इनको पट्टे नहीं मिल रहे, इसीलिए हम लड़ने के लिए आए इनके वास्ते. और यहाँ गवर्नमेंट से सिर्फ इतना ही गुजारिश है, अगर सरकार फॉरेस्ट डिपार्टमेंट को 40 एकर्स का लैंड दे देती है, यहाँ जितने भी लोग 20 एकड़ में कब्जे में हैं, इनको पट्टे मिलने का पॉसिबिलिटी है. तो इसी वास्ते इनके तरफ से लड़ने के लिए हम आए हैं. और जो इन्होंने भोपाल नगर वासियों ने हमारा स्वागत किया, उनका हम धन्यवाद करते हैं. और उनको हम वादा भी करते हैं कि हम इनके वास्ते खड़े होकर लड़ेंगे. तेलुगु నేను చిన్నగున్నా కదా, జర కింది కంటే అట్లా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మొత్తం 33 జిల్లాల్లో పర్యటన చేస్తా ఉన్నాం. ఈ 33 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ప్రజల సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా ప్రజలకు మరి వారి సమస్య పరిష్కారం కాలేదో, అట్లాంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ రాజేందర్ నగర్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ మరి దాదాపుగా ఒక 20-25 ఎకరాలలో 45 సంవత్సరాల నుంచి 2000 కుటుంబాల వరకు కూడా ఇండ్లు వేసుకొని ఉన్నారు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, మేము ఇస్తాం, పట్టాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు.
ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు వచ్చిపోయినరు ఏ పార్టీలతో సంబంధం లేకుండా. కానీ ఈ పని జరగలేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్ట ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి బీజేపీ వాళ్ళు వచ్చిపోయినారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు, అందరు వచ్చిపోయారు. అందరు కూడా సమస్య పరిష్కారం కావాలంటారు, కానీ సమస్య మాత్రం తీర్తలేదు. సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం. ఈ భూపాల్ నగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఈ నగరవాసులందరికీ కూడా పట్టాలు సాధిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.